ఈ పేరు వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అత్యుత్తమ పోషక విలువలు కలిగిన ఆహార పంటగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పంట ఇది. వ్యవహారికంగా దీన్ని కినోవా అని పిలుస్తారు. మొక్క 4 అడుగులు ఎత్తు పెరిగి పొడవాటి కంకుల్ని కలిగి ఉంటుంది. 3000 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో స్థానికులు ఈ పంటను సాగు చేసేవారు. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిస్తుంది. క్రమేపీ దీని సాగు అమెరికాతో పాటు పెరు, బొలివియా, ఈక్వెడార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు విస్తరించింది. దీన్ని రోజువారీ ఆహారంగానూ పలు విధాలుగా స్నాక్స్ రూపంలోనూ వండుకుని తింటారు. ప్రస్తుతం భారతదేశంలో అక్కడక్కడ ఈ పంట పండిస్తున్నారు. కీనువాను ధాన్యపు జాతి పంటలన్నింటికీ తల్లిగా చెబుతారు. దీనికి ప్రధాన కారణం ఈ తృణధాన్యంలో ఉన్న మెరుగైన పోషక విలువలు. వరిలో 6%, గోధుమలో 12% ప్రోటీన్లు ఉండగా కీన్వాలో సగటున 15% ప్రోటీన్లున్నాయి. మొత్తం 9 రకాల అమినో ఆమ్లాలతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, విటమిన్ బిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రాముఖ్యత విస్తరించడంతో యునైటెడ్ నేషన్స్ 2013ను కీన్వా అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. దీంతో ఈ పంట మన శాస్త్రవేత్తల్ని అమితంగా ఆకర్షించింది. 2012-2013 సంవత్సరంలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ అపాడ్ ప్రయోగాత్మకంగా ఈ పంట సాగును చేపట్టింది. దాదాపు 100 ఎకరాల్లో సాగుకు రైతుల్ని ప్రోత్సహించింది. క్రమేపీ 2014లో దీని సాగు విస్తరించింది. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో కొంతమంది రైతులు ఈ పంట పండిస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కీన్వా సాగుకు అనుకూలమని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అధిక పోషకాలతో కూడిన ఈ పంటకు తక్కువ నీరుంటే చాలని, అన్ని విధాలా మేలు చేసే ఈ పంటను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కీనువా ధాన్యం వాడకం మన ప్రాంతంలో లేకపోయినా ఈ పంట మన రైతాంగాన్ని ఆకర్షించడానికి కారణం దీని ధర. దీనికి ప్రధాన మార్కెట్టు అమెరికా, తూర్పు, దక్షిణ దేశాల్లో కూడా దీని వినియోగం పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో కిలో కీన్వా ధాన్యం ధర $4-5 అంటే 250 నుంచి 300 పైగా ధర ఉంది. అరబ్ దేశాల్లో ఆర్గానిక్ కీన్వా ధాన్యం $12 పలుకుతుండటం విశేషం. 2006-2013 మధ్య దీని ధర 3 ఇంతలు పెరగడం విశేషం. నాలుగడుగుల ఎత్తు పెరిగి పొడవాటి కంకులతో నిండుగా కళకళ్లాడుతున్న కినోవా పంటను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు ప్రతినిధులకు చూపిస్తున్న ఈ రైతు శివశంకర్ రెడ్డి. ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ కీన్వా సాగుకు ఎంపిక చేసిన రైతుల్లో ఈయన ఒకరు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపాలెం గ్రామంలో 2012-13 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఈ పంట సాగు చేపట్టారు. 3 సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుడిలా ఈ పంటపై అనేక ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం 40 ఎకరాల్లో సాగు చేసిన ఈ పంట వివిధ దశల్లో ఉంది. నవంబర్ నుంచి దఫాలుగా సాగు చేసిన ఈ పంట కొంత పెరుగుదల దశలో ఉండగా మరికొంత గింజ కట్టే దశకు చేరుకుంది. నీటిని అందించేందుకు పూర్తిగా డ్రిప్పును ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో గోల్డ్ కలర్ రకాన్ని సాగు చేసిన ఆ తర్వాత వివిధ రంగుల్లో ఉండే మిగతా రకాల్ని, వాటి డిమాండ్ని గ్రహించి తన స్నేహితులతో అమెరికా నుంచి విత్తనాల్ని తెప్పించుకుని అభివృద్ధి చేశారు. ప్రారంభంలో మార్కెట్ ఇబ్బందులు ఉన్నా అంతర్జాతీయ గిరాకీని దృష్టిలో పెట్టుకుని అన్నీ తానై కీన్వా సాగును దినదినాభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. కిన్వా అంటారన్నా దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఇది మనం 3వ సంవత్సరం అవుతుంది పంట పెట్టబట్టి. 3వసారి ఇది 12 ఆఖరి 13లో పెట్టినాము ఫస్ట్ క్రాప్. అప్పుడైతే కొంచెం పెట్టినాం. అపార్ట్ కమిషనర్ గా చంద్రమౌళి సార్ ఉన్నాడు. పెరుగు బిలియని తెచ్చినప్పుడు వాళ్ళు గోల్డ్ కలర్ అది. ఆ వెరైటీ మాకు ఒక 5 గ్రామ్స్ అట్లా ఇచ్చినారు. కొన్నే కదా 5 గ్రాములు కదా అని చెప్పేసి నర్సరీ చేసుకుని కుక్క పిట్టు పైన దాన్ని వచ్చిన మొక్కలు ఒక 9 సెంట్లో ఆ స్థలంలో 9-10 సెంట్లలో నాటినాను. ఒక 65 కేజీలు వచ్చినాయి. షేడ్ నెట్ కింద పెట్టినాం, ఓపెన్ ప్లేస్ లో పెట్టాం. 2 చేసినాం.
సేనెట్ ఫెయిల్ అయిపోయింది, కానీ ఓపెన్ ప్లేస్ లో బాగా సక్సెస్ అయింది. ఆ విత్తనమే మనకి అట్టే డెవలప్ అయిపోయింది. 65 కేజీలు వచ్చిన దాంతో కొంచెం ఆ క్రాప్ పెడితేనే దాని గురించి నెట్ లో చూసి దీంట్లో ఈ వెరైటీ కాదు, మళ్ళీ వైట్ ఉంది, రెడ్, బ్లాక్, దాదాపు ఒక 7 వెరైటీలు అట్లా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఆ విత్తనాలు కూడా మనం సెకండ్ టైం పెట్టేసి వచ్చిన పంటల్లో మంచి మంచి కంకులు, ఇవేమి హైబ్రిడ్ F1 కాదు, ఓపీ వెరైటీనే. అందుకే మన విత్తనం మనకి పనికి వస్తుంది. ఇది దాంట్లో మంచి మంచి ఇట్లా ఎక్కడ కల్తీ లేని విత్తనాలు ఉంటాయి కదా, మంచి మంచి కంకులు, అవి వేరేసుకొని దాదాపు 65 ఎకరాలు పెట్టినాము లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 40 ఎకరాలు పెట్టినాము. మన దేశంలోనే కొత్త క్రాప్ ఇది. కీనువా సాగుకు తేలికపాటి ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. ఎర్ర నేలల్లో పంట దిగుబడి బాగా వస్తోంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే శీతాకాలం సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. శివశంకర్ రెడ్డి కీన్వా సాగు గుణగణాల్ని తెలుసుకునేందుకు తన క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారు. 3 సంవత్సరాలుగా అన్ని కాలాల్లోనూ ఈ పంట సాగు చేసిన రైతు ఏమంటున్నారో విందాం. మనం ఈ కినువా క్రాప్ గురించి ఇంత పట్టుదలగా చేసేదానికి కారణం అయితే ఒకటేనా, చాలా పోషక విలువైన ఆహారం. ఇది కనీసం 3 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. ఇది 12 నెలలు పంట కూడా పెట్టి చూసినాం. దీన్ని మంత్లీ నెల 1 ఎకరా పెట్టుకుంటూ పోయినాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాల్లో ఎప్పుడు పెట్టుకున్నా కానీ మంచి పంట. ఆ తర్వాత అయితే ఎండలు పెరిగే కొద్దీ సఫోలేని దీనిపైన చేదు పెరిగిపోయి తినడానికి అంత బాగుండదు, అట్లే తినకూడదు కూడా ఇది. ఎందుకంటే తింటే మళ్ళీ లివర్, లంగ్స్ ప్రాబ్లం అని చెప్పేసి కూడా మనకి దీని మీద ఉన్నది. ఈ రోజు పంట పెట్టినాం అనుకో, ఏమైతుంది, మార్చి ఏప్రిల్ వస్తుంది. మార్చి ఏప్రిల్ వచ్చినప్పుడు తొలకరి వర్షాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇది ఎండకి సబ్బులను పెరిగిపోయి ఉంటుంది. తర్వాత ముంగారు వర్షాలు, అకాల వర్షాలు పడినాయి అనుకో, కంప్లీట్ గా అంతా పడిపోతుంది. అంతా పడిపోతే భూమి మట్టి ఎక్కుతుంది. గంట సేపు బాగా నానిపోయి కింద ఉందనుకో, మొత్తం జర్మినేషన్ మొలకంతా వస్తుంది దీని మీద. అంటే పనికి రాకుండా పోతుంది. అప్పుడు లాస్ అయిపోతారు కదా రైతు. అందుకే మంచి అనువైన కాలం అంటే జనవరి లోపల అయిపోతారు. ఇదంతా మనకి జనవరి ఈ నెల ఆఖరిని అయిపోతుంది. ఈ రైతు అక్టోబర్ నుంచి కీన్వా పంటను సాగు చేస్తున్నారు. విత్తనాల్లో 60% మాత్రమే మొలక వస్తోంది. ఎకరానికి 1/2 కిలో చొప్పున విత్తనం వాడుతున్నారు. దుక్కిలో ఎకరాకు 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి కలియదున్నారు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 150 కిలోల వేపపిండి, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 15 కిలోల చొప్పున యూరియా వేసి కుదురుకు 3 విత్తనాల చొప్పున చాళ్ల మధ్య 3 అడుగులు, మొక్కల మధ్య 1 అడుగు ఎడంతో ఎకరాకు 14,000 మొక్కలు వచ్చే విధంగా విత్తారు. ప్రారంభంలో డ్రిప్పు ద్వారా ప్రతిరోజు నీరందించారు. నాటిన 20 రోజులకు కలుపు తీశారు. 25 రోజులకు రెండో దఫాగా 10, 26, 14, 35, 14 వంటి ఎరువుల్ని ఎకరానికి 15 కిలోల చొప్పున అందించారు. నాటిన 50 రోజులకు పైరు కంకివేసే దశలో ఎకరాకు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10 కిలోల 20-20 కాంప్లెక్స్ ఎరువుని అందించారు. నేల ద్వారా ఎరువుల్ని అందించని పక్షంలో నీటిలో కరిగే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నట్లు రైతు తెలియజేశారు. వరి 1 ఎకరా సాగు చేయాలంటే మెట్టబొలం ఇట్లా బోర్లు వేసుకొని దీన్ని 10 ఎకరాలు చేసుకోవచ్చు. మనం డ్రిప్ వేసినాము, రోజు మార్చి రోజు ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట పెడతాం. రోజు మార్చి రోజు అర్ధ గంట పెడతాం. కొత్తగా వచ్చింది కదా పంటలు కూడా మనకి తెగులు కూడా ఏం కనిపించడం లేదు. డిసెంబరు ఇట్లా జనవరిలో పెట్టిన క్రాప్కి అయితే ఈ సకింగ్ పెస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట అంతా ఎండిపోయింటాయి కాబట్టి ఈ గ్రీనీస్ కి దోమలు ఎక్కువ వచ్చేసి పంట పాడైపోయి అన్ని జరుగుతున్నాయి. చలికాలంలో అంటే బయట సైడ్ కూడా క్రాప్స్ అన్ని ఉంటాయి కాబట్టి దీనికి అంత ఆకర్షించుకోకుండా ఉన్నాయి. ఫంగస్ అయితే ఏం రావడం లేదు, పచ్చబురుగు వస్తుంది. దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లేట్ అయితే మాత్రం సక్కింగ్ పెస్ట్ వచ్చి బాగా డ్యామేజ్ అవుతుంది పంట కూడా. కీన్వా ధాన్యంలో అత్యధికంగా ప్రోటీన్లతో పాటు పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు ఆశాజనకంగా ఉన్నందువల్ల ఈ పంటకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు వివిధ జబ్బులను నిరోధించే గుణాలు ఈ ధాన్యంలో పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. డయాబెటిక్, క్యాన్సర్ వాళ్ళకి ఇదంతా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి నెట్ లో కూడా ఉన్నది. అమెరికా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా దీనిపైన సర్టిఫికేట్ ఇచ్చినారు. క్యాన్సర్ ఈ ఫుడ్ తినే వాళ్ళకి క్యాన్సర్ రాదు అని చెప్పేసి. దీంట్లో అదే మనకి మనిషికి కావాల్సిన అమినో యాసిడ్స్ అంతా కూడా ఉంటాయి. కొంచెం వాడకం కూడా మొదలైంది. కాకపోతే రైతుకి అంత ఈజీగా అమ్ముకునేకి అనుకూలమైతే లేదు.